అలా సింపుల్గా అయితే పూజ చేసేసానమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అలాగే చట్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా మనకి పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేయాల్సిందే కదా, ఇంకా అలా అని చెప్పేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను. బ్యాటర్ చూసారా, అసలు సేమ్ ఇంకా మనం గ్రైండర్ తిప్పినట్టే ఉందన్నమాట. ఒక్కొక్కసారి పల్చగా అయిపోయి ఇడ్లీలు పగిలిపోతున్నాయండి. 2 టైమ్స్ అలా వచ్చేసాయి, నాకు ఎందుకో అర్థం కాలేదు. ఇంక ఈరోజు అయితే బ్యాటర్ బాగా వచ్చిందనమాట. అయితే ఇడ్లీలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయని నేను అనుకున్నాను. చాలా బాగానే వచ్చేసాయి అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ నేను ఇది బ్రేక్ఫాస్ట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. నిజంగా వెంకటేశ్వర స్వామికి అయితే అలా పూజ చేసుకున్న తర్వాత మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఏదైనా చెప్పండి, ఇంట్లో డైలీ దీపం పెట్టుకుంటే నాకు తెలిసినంత వరకు మనసు ప్రశాంతంగానే ఉంటుంది. అలా అని చెప్పి మన కష్టాలన్నీ పోతాయని అయితే కాదనమాట. మనసు అయితే పూజ చేసిన కాసేపన్నా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు అనేది కామనే కదా. సీతాదేవి అంతటి వాళ్ళకే కష్టాలు తప్పలేదని అంటుంటారు బయట. అలాంటివి మానవులకింత మనుషులకింత. ఇంకా అలా అని ఎందుకో నాకు అనిపించిందండి, కనీసం 7 వారాలు చేయకుండా ఒక్క వారమైనా సింపుల్గా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకోవాలని నాకు అనిపించింది అనమాట. అలా నాకు నచ్చిన కొన్ని ప్రసాదాలతో అలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. కాసేపన్నా మనసుకి చాలా రిలాక్సేషన్గా ఉందన్నమాట. ఇంకా 7 వారాలు చేయాలన్నది ఆ స్వామి నాతో చేయించుకుంటాడో లేదో, నాకు ఆ ఇంట్రెస్ట్ వస్తుందో లేదో, నిజంగా చాలా ఓపిక కూడా ఉండాలన్నమాట. బియ్యపిండి స్వచ్ఛంగా స్నానం చేసేసి బియ్యపిండి ఆడించుకున్న తర్వాత దాంట్లోకి కాస్త ఆవు పాలు, బెల్లము, నేను వచ్చేసి కొంచెం పటిక పౌడర్ అయితే వేసాను అనమాట. ఇంకొచ్చేసి ఆవు నెయ్యి వేస్తే మంచిదని చెప్పారనమాట. నాకైతే ఇంకా ఆవు నెయ్యి చిక్కలేదు, ప్యాకెట్దే తీసుకొచ్చి వేసాను అనమాట. అలా వేసి బియ్యపిండి ప్రమిదలు అయితే చేసుకొని చక్కగా కింద తమలపాకులు వేసి అలా పెట్టానమాట. మనమైతే చాలామంది స్వామికి పూజ చేసినప్పుడు కింద తమలపాకులు అయితే వేసి పెట్టాలంటండి. అంటే మనం అనుకున్న కోరిక ఏదైనా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఆ తమలపాకు మనం కింద డైరెక్ట్ ప్రమిదల కింద పెడితే స్వామివారికి చెల్లదంటండి. తమలపాకు మీద పెడితే నాకైతే నిజంగా చెప్పడానికి రాలేదనమాట. నాకు కూడా ఇట్లా వేరే వాళ్ళు చెప్పారనమాట. పూజ చేసిన తర్వాత తమలపాకులో పెడితే ఏదో చాలా శ్రేష్టమైనది, అక్కడ ఏ మైల కూడా ఉండదంటండి. చాలా మంచిదన్నమాట. మనకు కోరిక కూడా అంత పచ్చగా నెరవేరుతుందన్నమాట. అంటే ఏ చెడు దుష్ఫలితాలు లేకుండా అలా ఉంటుందన్నమాట. ఇంకా చూసారా, అలా అయితే పూజ చూద్దామండి. నెక్స్ట్ శనివారం కూడా చేస్తే నేను ఇంకా మళ్ళీ వీడియోలో అప్లోడ్ చేస్తానన్నమాట. చేస్తే 7 శనివారాలు కానీ 3 శనివారాలు కానీ అలా చేయమన్నారు. ఇంకా నెక్స్ట్ 2వ శనివారం అనేది చూస్తానండి. నేనైతే అలా అనుకోలేదు, ఒక వారమైనా నేను చేయాలనుకొని చెప్పి చేసేసాను అనమాట. ఇంకా అలా పూజ బ్లాగ్ అయితే అయిపోయింది. వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, ఒక సైడ్ ఇడ్లీ పెట్టేసి మా బాబుకి కొంచెం మోషన్స్ అలా అవుతుంటే ఇంకా పాలు కొంచెం బెల్లం అయితే వేసి ఇచ్చానమాట. చక్కెర మ్యాక్సిమం వాడను, అలా అని చెప్పి నేను ఎప్పుడో ఒక్కసారి అట్లా టీ పెట్టుకున్నా కూడా మ్యాక్సిమం బెల్లం పౌడర్ వేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే నేను 10:30 ఆ టైంలో చేశానండి. టీ పెట్టాను కానీ తాగలేదు అసలు, ఎందుకోలే ఇంకని చెప్పేసి ఇంకా అలా ఎండ వచ్చేసింది. ఆఫ్టర్నూన్కి కొంచెం కాకరకాయ ఫ్రై చేద్దాం, అలాగే కొంచెం పప్పు చేస్తే నైట్కి కూడా ఉంటుందని చెప్పేసి కాకరకాయలు అయితే ఇక్కడ ఎండకు కూర్చున్నానండి. పూజ చేసి వచ్చి బాగా ఒక ½ అన్ అవర్ పాటు ఎండకైతే కూర్చున్నాను అనమాట. కూర్చొని వచ్చిన తర్వాత అయితే టిఫిన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడికి నాకు ఇడ్లీలు అయితే పెట్టుకున్నాం అనమాట. ఈరోజు సాంబార్ ఏం చేయలేదు, సింపుల్గా కొంచెం పల్లీలు, పచ్చి కొబ్బరి, అలాగే పుట్నాలు, కొంచెం జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి అలా వేసి పల్లీ చట్నీ అయితే మిక్సీ పట్టేసి కొంచెం పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అలాగే వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది ఇంట్లో. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా పని పూర్తిగా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అల్లం అంతా నీట్గా తోలు జూరేసి క్లీన్గా కడిగేసుకున్నాను వాటర్లో. కడిగేసిన తర్వాత ఇలా వెల్లుల్లి రెబ్బలన్నీ ఒలుచుకున్నానండి. నేనైతే పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చు, నేనైతే పొట్టు తీసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే పేస్ట్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకొకటి, గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే నిజంగా 1 మంత్ దాకా బాగుంటుందండి. ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేస్తే 20 డేస్, మినిమం 15 డేస్ వరకు కొంచెం
పర్లేదు, నాకు తెలిసి గ్లాస్లోనే స్టోరేజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. ఎలా అంటే ఎలా అండి, నేను తక్కువ చేస్తే ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేస్తాను, ఎక్కువ చేసుకుంటే గ్లాస్ దాంట్లో చేస్తాను అనమాట. ఎందుకు ఇంకా మనం 15 డేస్కి సరిపడా చేసుకున్నా, మనమేమి ఈ శ్రావణ మాసంలో ఎక్కువ నాన్ వెజ్ అట్లా ఏం తిన్నాం కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను కొంచెం చూసుకొని పట్టుకున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మీలో చాలామందికి ఈ వీడియో చూస్తే ఒక లైక్ చేయండి అబ్బా మర్చిపోకుండా. ఇంకా నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుందన్నమాట. అంటే ఇంకా మీలో ఎంతమంది అన్న ఈ వీడియో చూస్తుంటే కొంచెం వ్యూస్ తక్కువ వస్తున్నాయి కాబట్టి వీడియో పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే రావడం లేదు. బట్ ఏదో 4-5 డేస్కి ఒకసారి అట్లా పెడదాం అనుకుంటున్నా టైం ఉన్నప్పుడు. ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదండి, అసలు వ్యూస్ రావడం లేదు కదా, పెద్దగా లైక్స్ కూడా రావడం లేదు. కాబట్టి ఛానల్ చూస్తానండి, ఇంకొక 2 అట్లా ఒక వీడియోస్ పెట్టేసి రాకుంటే ఛానల్ నిలిపేద్దామని నేను అనుకుంటున్నాను అనమాట. దీనివల్ల బాగా హెడ్ఏక్ వస్తుంది, అలాగే నిద్ర లేని సమస్య కూడా ఎక్కువైతుంది అనమాట. హెడ్ఏక్ అనేది బాగా ఎక్కువైపోయింది. యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టి వీడియోస్ అంటే ప్రతి ఒక్కటి షూట్ చేసుకోవాలి కదా మనం, వీడియోస్ తీయాలంటే రెగ్యులర్గా. అలా వీడియోస్ పెట్టడం వల్ల నాకు ఈ నిద్ర లేని సమస్య అయితే వచ్చేసింది. అందుకని చెప్పి ఇంకా స్టాప్ చేద్దామని అనుకుంటున్నానండి. మ్యాక్సిమం చేయొచ్చు, చేయకపోవచ్చు. వ్యూస్ రాలేదం కదా, ఆ వ్యూస్ రాలేకపోవడం వల్ల మనిషికి అనేది కొంచెం ఇంట్రెస్ట్ అనేది రావడం లేదనమాట. ఇంకా చూసారా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకొని ఇంకా ప్లాస్టిక్ జార్ అయితే ఉందన్నమాట. ముందుదే పేస్ట్ అయిపోయింటే క్లీన్గా ఆ డబ్బా అయితే కొంచెం ఎండబెట్టేసాను అనమాట. ఇంకా కడగలేదు, అలానే వేసేసాను. అంటే నేను పట్టిన పేస్ట్ జస్ట్ 10 డేస్ ఆర్ 15 డేస్ వస్తుందిలే అని చెప్పేసి. ఇంకా గాజు గ్లాస్ కూడా కడిగానండి. గాజు గ్లాస్ కడిగి ఆరబెట్టేసాను. ఎప్పుడు వేసిన దాంట్లో వేస్తుంటే అలా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అనమాట. ఒక 2 డేస్ అట్లా బయట ఎండలో ఎండబెట్టుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఎప్పుడైనా వేసుకున్నప్పుడు గాజు గ్లాస్ దాంట్లో వేస్తానన్నమాట. చూడండి, నేనైతే జస్ట్ అట్లా 15 డేస్కి సరిపడా కొంచెం రిఫైన్డ్ ఆయిల్ అయితే వేసి మిక్సీ తిప్పుకున్నాను అనమాట. పేస్ట్ నున్నగా వచ్చేసింది. అంటే మనం బయట మార్కెట్లో తీసుకుంటాం కదా, అట్లా అయితే ఉందన్నమాట పేస్ట్. ఇంకా చాలామంది పసుపు యాడ్ చేసుకుంటారు, అది మీ ఇష్టం అనమాట. నాకు తెలిసి పసుపు ఏమో అవసరం లేదండి, కూరలు చేసేటప్పుడే వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి రెబ్బలు అలాగే సాల్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ తిప్పిన తర్వాత అయితే ఒక 4 స్పూన్స్ అట్లా రిఫైన్డ్ ఆయిల్ అయితే వేసేసాను అనమాట. ఇంకా అలా అంతా జల్లెడ తిప్పేసి మొత్తం అంతా పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం రాయి పిండి ఉంటే ఇంకా దాన్ని జల్లెడ తిప్పేసి పక్కన పెట్టేశాను అనమాట. స్టోర్ చేసేసుకున్నానండి. ఆ రాయి పిండి కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా అలాగే వచ్చేసి కాకరకాయ ఫ్రై అని చెప్పాను కదా మీకు. చూడండి, మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు టీ అయితే చేశాను, కానీ నేను ఆడ తాగలేదండి. కానీ మార్నింగ్ ఎందుకు ఈ మధ్య మ్యాక్సిమం నేను తాగను, స్కిప్ చేసేస్తాను. ఈవినింగ్ టైంలో ఒక్క పూట, అది కూడా ఒక్కసారి అండి కొంచెం టీ తాగుతానమాట. ఆ టీ కూడా అవాయిడ్ చేయడానికి చూస్తున్నాను, కానీ అవ్వడం లేదనమాట. అది కూడా కొంచెం బెల్లం పౌడర్ వేసుకొని తాగుతాను వీలైతే, లేకుంటే లేదనమాట. ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేసుకున్నాను కదా, జస్ట్ పప్పులో కాంబినేషన్గా అట్లనే నైట్కి ఉంటుంది. వీలైతే ఇంకా జొన్న రొట్టి చేయొచ్చులే దాంట్లోకి అని చెప్పేసి అలా కాకరకాయ ఫ్రై చేసుకొని ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట. తీసేసుకొని పప్పు కూడా చేశాను అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా పప్పు వచ్చేసి, అది పప్పులో కట్టు అనమాట. కట్టు తర్వాత పెట్టేశాను అనమాట. ఇంకా పక్కన అయితే పప్పు మొత్తం గ్యాస్ మీద పెట్టేసి ఉడికిస్తున్నాను అనమాట. పప్పు ఏన్పి తర్వాత పెట్టిన తర్వాత ఒక 15 నిమిషాలు అయితే సిమ్లో వదిలేస్తాను గట్టి పప్పు. అదిగో ఇది వచ్చేసి గట్టిదండి, నైట్కి ఉంటుంది. ఆ పప్పులో రసం ఉంది కదా కట్టు, అది ఒక్క పూట అయితే కొంచెం అన్నం పెట్టుకున్నప్పుడు అలా వేసుకుంటాం, బాగుంటుంది. నాకైతే అలా ఇష్టం. చెప్పాను కదా, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ ఏంటనేది తెలియజేయండి. ఇంకా చెప్పాను ఇంకొకటి మీకు విషయం, వ్యూస్ లైక్స్ రావడం లేదు కాబట్టి ఛానల్ పెట్టచ్చు పెట్టకపోవచ్చు, బంద్ చేయొచ్చండి. అది ఇంకా ఆలోచనలో అయితే నేను ఉన్నాను. ఇంకా అలాగే వచ్చేసి కొన్ని వడియాలు అయితే వేయించుదాం, బొంగులు కొన్ని వడియాలు అని చెప్పేసి రెడీ పెట్టుకున్నాను. రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా అలా రైస్ పెట్టేసి నేనైతే కొన్ని వడియాలు ఈ బొంగులు అయితే అన్నంలోకి వేయించేసాను అనమాట. అంటే పప్పులోకి కాకరకాయ ఫ్రైలోకి కాంబినేషన్గా ఉంటుందని వేయించేసాను.